హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసిన రెసిపీ టీ టైంలో మనకి ఏం చేయాలని అర్థం కానప్పుడు చాలా ఈజీగా ఒక కప్పు అటుకులతో అయితే నేను గారెలు చేశాను. చూడండి ఎంత బాగుందో, పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా అంటే చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. టీ టైంలోకి అయితే అటుకులతో చాలా ఈజీగా చేసుకోవచ్చు. రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎలా చేయాలనో మీతో అయితే షేర్ చేస్తాను. చూడండి ఎంత బాగుందో. రండి వీడియోలోకి వెళ్దాం. ఇక్కడైతే నేను కప్పు నిండా అయితే తీసుకున్నాను. మనం తినే దాన్ని బట్టి ఎంతైనా తీసుకోవచ్చు. అటుకులు అయితే నేను ఇంత పెద్ద కప్పు నిండా తీసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి అటుకులంతా వేసేసుకోవాలి. ముందుగా మనకి ఇందులో డస్ట్, వడ్లు పొట్టు అన్నీ ఉంటాయి కదా, అదంతా బాగా క్లీన్గా చేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం మునక నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని ఒక 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. చూడండి వాటర్ అయితే ఎలా వచ్చాయో. ఇలా బాగా 2-3 సార్లు నీట్గా కడుక్కుంటే వాటర్ క్లీన్గా వచ్చే వరకు కడుక్కోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అంతా వంపేసి ఇంకోసారి కడుక్కుందాం. చూడండి అయితే నేనైతే బాగా ఒక 2-3 సార్లు కడిగేసాను. వాటర్ ఇలా క్లీన్గా వచ్చే వరకు కడుక్కోవాలి. మనకు నానాల్సిన అవసరం ఏమీ లేదు. నేనైతే పలచగా ఉండే అటుకులు అయితే తీసుకున్నాను. లావుగా ఉండే అటుకులు అయితే అంతగా బాగుండవు. ఇలా పలచగా ఉండే అటుకులు తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ అటుకులంతా పిండుకొని ఇంకో బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా గట్టిగా పిండుకోవాలి. గట్టిగా పిండుకొని ఇలా వేసుకోవాలి. చూడండి ఇలా గట్టిగా పిండుకొని అంత ఇందులోకి వేసేసుకుందాం. అంత అయితే పిండి ఇందులోకి వేసేసాను. మనకు నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు. నేనైతే నానబెట్టలేదు. చూడండి ఎంత బాగా వచ్చిందో. పలచటి అటుకులు అయితే మనకి త్వరగా మెత్తబడిపోతుంది. లావుగా ఉండే అటుకులు అయితే కొద్దిగా ఒక 10 నిమిషాలు అలా నానబెట్టుకుంటే బాగుంటుంది. పలచటి అటుకులు కాబట్టి త్వరగానే చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. ఇప్పుడు ఇందులోకి నేను 2-3 స్పూన్ల బియ్యం పిండి వేసుకుంటున్నాను. బియ్యం పిండి వేసుకోవడం వల్ల క్రిస్పీగా వడలు చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా ఉప్పు వేసుకుందాం. మనం తినేదాన్ని బట్టి సాల్ట్ వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా ఒక 1/2 స్పూన్ అయితే సాల్ట్ వేసాను. ఇందులోనే కొద్దిగా వంట సోడా వేసుకుందాం. చూడండి చిటికెడంతా వంట సోడా వేసుకుంటున్నాను. మళ్ళీ ఎక్కువ కనుక వేసుకుంటే ఆయిల్ అంతా పీల్చేస్తుంది, అందుకని కొద్దిగా వేసుకోవాలి. ఉప్పు, వంట సోడా వేసిన తర్వాత ఇందులోకి కొత్తిమీర వేసుకోవాలి. సన్నలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అయితే నేను ఒక పెద్ద ఉల్లిపాయని అయితే కట్ చేసుకున్నాను. ఇలా నలుపుకొని వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. చూడండి ఒక 1/2 స్పూన్ అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వద్దంటే అల్లం ముక్కల్ని సన్నలుగా తరిగైనా వేసుకోవచ్చు. ఇప్పుడు అంతా బాగా కలిసేటట్టు మనకి వడపిండి మనం మినపొళ్ళు ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. ఒకవేళ మనకు గట్టిగా అనిపించింది అనుకో కొద్దిగా ఎక్కువ పోసుకోకుండా ఇలా కొద్దిగా వాటర్ ఇలా చల్లుకుంటూ కలుపుకోవాలి. వేసుకొని ఇలా బాగా అంతా కలిసేటట్టు మనం గట్టిగా కలుపుకుందాం. వడపిండి మనకి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అంతా కలిసేటట్టు కలుపుకుందాం. నేనైతే ఇంకా వాటర్ కూడా వేయలేదు, కొద్దిగానే వేసాను కదా. చూడండి ఎంత బాగా వచ్చిందో. అంతా ఈ విధంగా ఇలా మనం పట్టుకుంటే ఉండలా రావాలి. ఇలా కలుపుకోవాలి. అంతా కలిసేటట్టు బాగా కలుపుకుందాం. ఎందుకంటే మనకు అటుకుల్ని తడుపుకున్నాం కాబట్టి వాటర్ కూడా ఎక్కువ పట్టదు. అంతా కలిసేటట్టు కలిపేసుకుందాం. కొద్దిగా జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర కూడా వేసుకొని అంతా కలిసేటట్టు బాగా ముద్దలా కలిపేసుకుందాం. చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా కలుపుకోవాలి. ఇలా అయితే ఉండాలి. ఇలా కలుపుకున్న ఈ పిండిని మనం వడల్లాగా చేసేసుకుందాం. చేతికి కొద్దిగా ఆయిల్ కానీ నీళ్ళు కానీ కొద్దిగా ఇలా తడుపుకుంటే మనకు అంటుకోకుండా ఉంటుంది. చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఉండాలి. ఇప్పుడు మనం కొద్దిగా పిండి తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి. చేసుకొని చూడండి ఇలా వడల్లా తట్టేసుకొని ఇలా హోల్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. అన్నీ ఇదే విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం. ఇంకా ఒకటి కూడా చేసి చూపిస్తాను. ఆయిల్ కూడా పెట్టేసాను, హీట్ అవుతుంది. ఇలా ఉండలుగా చేసేసుకోవాలి. మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో చేసేసుకొని ఒక కవర్ పైన పెట్టుకొని చేసుకోవచ్చు. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ చూడండి ఎంత బాగా అయితే వచ్చాయో అన్నీ ఇదే విధంగా చేసేసుకుందాం. చూడండి అన్నీ అయితే ప్లేట్లకి అయితే చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్లో వేసుకుందాం.
ఆయిల్ కూడా హీట్ అయిపోతుంది. ఇప్పుడైతే మనం ఒక్కొక్కటి ఇందులోకి వేసుకుందాం. మనకి ఎన్ని పడతాయి అని వేసుకోవచ్చు. మంటని కొద్దిగా హైలో నుంచి మీడియంలోకి మార్చుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అన్నీ వేసుకొని కొద్దిగా కాలిన తర్వాత తిప్పుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తిప్పుకోవాలి. ఒక్కొక్కటి మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అన్నీ తిప్పేసుకుందాం. చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో. అటుకులు హెల్తీకి మంచిది కాబట్టి ఈ విధంగా చేసుకోవచ్చు. మనకి ఇంట్లో ఏమి లేనప్పుడు చాలా ఈజీ, చాలా టేస్టీగానే ఉంటుంది. చూడండి మనకి మినప వడలు చేసుకుంటాం కదా, మినప వడల కంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మంచి కలర్ వచ్చే వరకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాం. చూడండి ఇప్పుడు చూపిస్తాను. ఇలాంటి మంచి కలర్ వస్తే సరిపోతుంది. చూడండి కలర్ ఎంత బాగుంది. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు అన్నీ అయితే మనం తీసి ప్లేట్లోకి వేసుకుందాం. అన్నీ తీసేసుకోవాలి. ఇంకా మరికి ఎక్కువ బ్రౌన్ కలర్ వస్తే మళ్ళీ గట్టిగా అయిపోతాయి. చూడండి ఇలాంటి మంచి లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. సరే అన్నీ అయితే తీసేసుకుందాం. అన్నీ అయితే తీసేసాను. ఇంకా మిగతావి ఉన్నాయి కదా, అవి కూడా అన్నీ ఇందులోకి వేసేసుకుందాం. సేమ్ ఇది కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి అన్నీ అయితే కాల్ చేశాను. ఎంత బాగా వచ్చాయి, క్రిస్పీగా. అటుకుల గారెలు అయితే రెడీ అయిపోయింది. చట్నీతో కానీ సాంబార్తో కానీ దేంతో తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా, లోపల మెత్తగా. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. చూడండి సూపర్గా ఉంటుంది. టీ టైంలోకి ఇలా చేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంట్లో ఏమీ లేనప్పుడు చాలా సింపుల్గా అయిపోతుంది. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాల్సి ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి. ఖచ్చితంగా అయితే ట్రై చేస్తాను. బై, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.